అమ్మా, రేపు మీ పెళ్లి రోజు. నువ్వు డాడ్ని చూడాలంటే కొన్ని గంటలు మా మాట వినుస్తుందో లేదో కానీ నన్ను వెళ్ళిపోతేనే ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి. అమ్మగారు, మీరు మెలకువతో ఉండుంటే నన్ను వెళ్ళనిచ్చేవారు కాదని మా నాన్న కన్నమెట్టి మమ్మల్ని సాకిన అయ్య గారి కోసమైనా సరే కన్నీళ్ళట్టుకొని అడుగు బయటికేస్తాను. రేపు వచ్చేస్తావు కదా పార్వతి? అయినా సరే ఈ ఇంటికి దూరంగా ఎంతసేపు ఉండాలన్న కట్టంగానే ఉంది పెద్దబాబు గారు. ఎడకు. ఏంటి ఏంటి అలా ఉన్నారు? చీర్స్ అని ఎంజాయ్ చేస్తారనుకున్నానే. చేయరా? వై? ఓ ఓకే, ఆస్తులు పోయాయనా లేక ఆప్తులు పోతున్నారనా?
అన్నిటికంటే శివశంకర్ అంకుల్ తిరిగి రావడం పెద్ద మ్యాటర్ కదా. అది సెలబ్రేషన్ చేసుకోవాలి కదా మీరందరూ. సెలబ్రేషన్స్ చేసుకోవాలా? యా చేసుకోరా. వదులు. ఎందుకే అరుస్తున్నావు? చీపురు అంటే వదులు. నొప్పిగా ఉంది, వదులు. చెయ్యి మెలి తిప్పితేనే నొప్పిగా ఉంటే మా గుండెల్లో కొలువై ఉన్న పార్వతి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే మాకెంత నొప్పిగా ఉంటుంది? వదులు. జోష్ గా ఉందేమో ఆంటీ, దాన్ని నవ్వమనండి, చీర్స్ అనమనండి. వదలకు పిన్ని, వీలైతే విరిచేసాయి. వదులు. వదులని చెప్తున్నారా? ఏయ్, ఆగు. వదలకు పిన్ని. పిన్ని వదులుతావా లేదా? పిన్ని వదిలే. వదలు. ఏయ్, నీ సంగతి చూస్తానుండో. ఇంకేం చూస్తావే? బావగారు వచ్చాక ఇంటి బయటే పడుండాలి నువ్వు. నన్ను బయట ఉండమంటే ఉంటాను. దేవాని కూడా బయటికి పంపిస్తారా? తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళు బ్రో, దీన్ని శ్మశానంలో పాతి పెట్టొచ్చాయి. అలాంటిదేది జరగదు మహి. నువ్వు ఎక్కువ ఆవేశపడకు. ఏ పార్వతి, ఇంకా దేవా చెయ్యి పట్టుకున్నావేంటే? ఏ చెయ్యి వదలవే. శేఖర్ సార్, పార్వతిని తీసుకెళ్ళా. అలాగే సార్. అడవుల్లో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు శేఖర్. సిటీ అవుట్స్కట్స్ దాటిస్తే చాలు. అది ఎక్కడుందో కూడా దానికి అస్సలు తెలియదు. తెలిసినా కూడా వెనక్కి రాలేదు. తీసుకెళ్ళు. రామ్మా. పార్వతి వెళ్ళు. ఆగో. మెళ్ళో ఉన్న తాళి తీయకుండా వెళతావా? ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు దేవా భార్యవి కాదు. నీ మెళ్ళో ఆ మంగళసూత్రాలకి విలువే లేదు. నువ్వు తీస్తావా లేక నన్ను తీయమంటావా? ఎంత పొగరే నీకు! నన్నే కొడతావా? తాళి తీయమన్నందుకు ఒక దెబ్బ, ఇంకొకటి నా మనసులో ఉన్న నా దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడినందుకు. సంతకాలతో కాపురం చెయ్యాలనుకుంటున్న నీకు ఈ సూత్రాలతో ఏంటి పని? ఈ తాలిబొట్టు తీయాలంటే నా ప్రాణం పోవాలా? ఈ జన్మకు నేను ముత్తైదుగానే పోతాను. అర్థం చేసుకుని వెనకడుగు వెయ్యి. లేదంటే మళ్ళీ మొహం వాచిపోతుంది. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఈ రోజే సుమంగళిగా పోతావే. నీలాంబరై, పార్వతికి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే బాగోదు. మీ దాకా ఎందుకు సార్? నేనే తిరిగొచ్చి దీని గొంతు నిలిమి చంపేస్తాను. బ్రదర్, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఎందుకు నీకంత ఆవేశం? త్వరగా దీని కోరిక తీరాలని కోరుకున్నానంతే. అంత మాత్రానికే నేను ఏదో చేస్తానని మీరంతా అనుకుంటే ఎలా చెప్పండి? ఏయ్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటే? నేనేవి ఇక్కడ కథలు చెప్పడం లేదు. ముందు వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళావు. వెళ్ళడానికి ఆలోచిస్తే అంకుల్ ఇంటికి రావడానికి నేను ఆలోచించాల్సి వస్తుంది.
నేను చాముండేశ్వరి ఆంటీని కలిసి ఇంటికి తిరిగొచ్చేలోపు ఇది ఇక్కడ కనపడకూడదు. పార్వతి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. కొన్ని గంటలైనా ఎన్నో జన్మలన్నట్టుంది పెదబాబు గారు. పంపించు దేవా. పార్వతి, పార్వతి, ధైర్యంగా ఉండు. భయపడుకోకనా? జాగ్రత్త. శేఖర్, తీసుకెళ్ళు. వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్ళను నీ కుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్ళను వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని నా దూరంగా వెళుతున్నా. ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగవని, ఒకే చేతితో చప్పట్లన్నవి మోగవని, ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవని, జతలున్న రెండు మనసులు ఉండాలి ఎప్పుడైనా, జతలోన రెండు మనసులు ఉండాలి ఎప్పుడైనా, ఇకపై రెండు వెళుతున్నా, వెళ్ళాలని నా దూరంగా వెళుతున్నా. ప్రశాంతంగా పడుకుని లేచినట్టున్నా. కట్లు లేవంటే నన్ను విడిచిపెడుతున్నట్టేనా? అనుమానమే లేదు, వదిలేస్తున్నాను. దీని వెనక ఇంకేదైనా కుట్రుందా? కుట్రలేదు, కానుక. నీ పెళ్లి రోజు కదా, అఖిలాండేశ్వరికి కూడా నిన్నింటికి పంపించి
సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్దామనుకున్నాను. ఇక వెళ్ళొచ్చు. ఎక్కడున్నానో ఎలా వెళ్ళాలి అని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా ఆంటీ. అంకుల్, మనం కలిసి వెళ్దాం. మీరింత స్వేచ్ఛనిచ్చారంటే దారుణానికి పాల్పడే ఉంటారు. అది ఏంటనేది ఆంటీ చెప్తారు అంకుల్. ఆంటీ, చాముండేశ్వరి, ఏం చేశావు? నా కోడల్ని బలిచేశావా? నీ కోడలు ఎదురుగానే ఉంది కదా. నా పెద్ద కోడలు పార్వతి గురించి అడుగుతున్నాను. నేనే అంకుల్ మీ పెద్ద కోడల్ని. ఛీ! నీ మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆ మాట ఎలా చెప్తావు? ఇంటికెళ్ళేటప్పుడు మొహం చిట్లించుకోకూడదు. చిరునవ్వుతో అడుగు పెట్టాలి. తీసుకెళ్ళండి. ఏయ్, వదలు! చాముండేశ్వరి, ఇంట్లో ఏ ఒక్కరూ సంతోషంగా లేకపోయినా నువ్వు గాని నీలాంబరి గాని క్షేమంగా ఉండరు చెప్తున్నా. ఆవేశపడకండి, వెళ్ళండి. బై ది వే, అడ్వాన్స్డ్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. విషపూరితమైన వాళ్ళు విషస్ చెప్పకూడదు. చెప్పినా వినను. పాపం. ఆంటీ, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? రైట్ పర్సన్స్ రైట్ గానే చేస్తారు. మనం చెప్పిన వాటికి తల ఉంచి సంతకాలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు మన చెప్పు చేతల్లో బతకాలి. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఒక్కొక్కరు మానసికంగా నలిగిపోయి ప్రాణాలు వదలాలి. 17 కంపెనీల్లో వాళ్ల గురించి మాట్లాడుకుంటూ జాలిపడాలి. ఇవన్నీ నేను పెద్ద కోడలుగా అమలు చేస్తానంటీ. కానీ కోపంతో వాళ్ళు నన్నేమైనా చేస్తారని. నీ జోలికి రారు. శివశంకర్ని తీసుకుని వెళ్ళు. వాళ్ల పెళ్లి రోజే నీ పెళ్లి జరగాలి. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. దేవా పార్వతులు విడిపోతున్నారని సంతకాలు చేశారు. పార్వతినేం చేసింది? పార్వతినేం చేసింది? పార్వతి! పెద్ద బాబు! అమ్మా, మామ్, ఆంటీ, మా, ఆంటీ, ఏమైందమ్మా? మా, అమ్మా, పార్వతి ఎక్కడుంది? గుడికెళ్ళింది ఆంటీ. గుడికా? అవునమ్మా. గుడికా? ఈ టైంలో గుడికెళ్ళడం ఏంటి? ఇందాకే వెళ్ళింది ఆంటీ. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని మొక్కు చెల్లించుకోవాలని వెళ్ళింది. పార్వతిని చూడాలి, పార్వతితో మాట్లాడాలి. ఏ గుడికి వెళ్ళింది? ఎక్కడుంది తను? నువ్వేం కంగారు పడకమ్మా, పార్వతి క్షేమంగానే వెళ్ళింది. రాత్రిపూట ఇంటి గడప దాటి ఏ గుడికి వెళ్ళింది?
నాతో అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి. అమ్మా తను వదిన గుడికే వెళ్ళిందమ్మా. నీకు స్పృహ వస్తే ఇంట్లో బ్రో ఉంటేనైనా కంగారు పడవని చెప్పింది. పార్వతి నాకు చెప్పే వెళ్ళిందమ్మా. ఒక్కతే ఎలా వెళ్తుంది? అయినా ఎందుకు పంపించారు?